నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో 50 బస్తాల గుట్కా ప్యాకెట్ల స్వాధీనం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎండవేడికి బయటకు రావడానికి జంకుతున్న 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు బాణుడి ప్రతాపానికి నిన్న 16 మంది మృతి కామారెడ్డి జిల్లాలో మరింత పెరిగిన ఎండవేడి తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన 2వ విడత స్థానిక సంస్థల ఎన్నికలు ఎండవేడిని లెక్క చేయకుండా ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు అనంతపురం జిల్లా తనకల్లులో ఘనంగా తవలం ఆంజనేయ స్వామి రథోత్సవం స్వామివారి అనుగ్రహానికి బారులు తీసిన భక్తజనం డీటెయిల్స్ చూద్దాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మినహా తెలంగాణలోని 31 జిల్లాల్లో 2వ విడత పరిషత్ ఎన్నికలకు ఈ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 179 జెడ్పీటీసీ 1850 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ విడతలో ఒక జెడ్పీటీసీ 63 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో ఒక ఎంపీటీసీ మినహా అన్ని స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికయ్యారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన 218 స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగతా ప్రాంతాల్లో 5 గంటల వరకు కొనసాగింది. ఈ నెల 6న ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు మొదటి దిశ పోలింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే. పోలింగ్ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో నేడు కూడా వడగాల్పులు అధిక ఉష్ణోగ్రత కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. బయట ఎండ తీవ్రత ఉంటుంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అట్లా కొంచెం టెన్నిస్ బాల్ 60 రూపాయలు ఇవ్వాలి. టెన్నిస్ తో కదా 50 కిలో
అనంతపురం జిల్లా తనకల్లు మండలం తవలం గ్రామ పంచాయతీలో పాపాగ్ని నది ఒడ్డున స్వయంభూగా వెలిసిన తవలం ఆంజనేయ స్వామి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ముందుగా ఉత్సవ విగ్రహాలను సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా రథంపై ఉత్సవ విగ్రహాలను ఆశీనులను చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారికి గుమ్మడికాయతో దిష్టి తీసే కార్యక్రమం ముగిసిన వెంటనే రథోత్సవం మొదలైంది. హనుమాన్ నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. కానీ మీద పప్పు రెండు కావాలంటే పెట్టుకోండి కదా గబగబా. సుమారు 3 లక్షల విలువ చేసే గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలంలో చోటు చేసుకుంది. నర్సన్నపేట మండల కేంద్రం సత్యనారాయణ నగర్లోని ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కాపై పోలీసులు దాడి చేశారు. ఇంటిలో అక్రమంగా నిల్వ ఉన్న 50 బస్తాల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ఇంటి యజమానిని అదుపులోకి తీసుకున్నారు. గుట్కా విలువ సుమారు 3 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిన్న రాత్రి నర్సన్నపేట టౌన్ లో వారణాసి భాస్కర్ అనే వ్యాపారవేత్త దగ్గర నుండి నర్సన్నపేట పోలీసు వారు అక్కడ ఉన్నటువంటి ఇంటి దగ్గరలో ఉన్నటువంటి పరిశీలించగా అక్కడ సుమారు రాజా కైని, గోకుల్ కైని, అలాగే విమల్ పాన్ మసాలా సంబంధించిన గుట్కా బస్తాలు ఉండడం గమనించారు. దాని మీద అతన్ని అనుమానంపై ప్రశ్నిస్తే ఆయన దగ్గర ఎటువంటి లైసెన్స్ లేదు, ఇవన్నీ కూడా ఉండాలి అంటే వాటిని నిల్వ చేయడానికి కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ, అమ్మడానికి కానీ ఒక వ్యాలిడ్ లైసెన్స్ ఉండాలి. వ్యాలిడ్ లైసెన్స్ లేనందువలన అక్రమంగా ఇవన్నీ నిల్వ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తూ అదేవిధంగా అమ్ముతున్న కారణంగా నర్సంపేట పోలీసు వారు ఆయన అదుపులో తీసుకోవడం జరిగింది. ఒక కేసు ఆయనపై నమోదు చేశారు. అదేవిధంగా దర్యాప్తు కాలం ముందు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటనే వివరాలు కూడా సేకరించారు. కామారెడ్డి జిల్లా తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీలో కొలువైన శ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో శ్రీ సద్గురువు ఆది శంకరాచార్య జయంతిని పురస్కరించుకొని శ్రీ శారదామాత ఆది శంకరాచార్య దేవాలయంలో శ్రీ శంకరాచార్యులకు విశేష అభిషేకాలు, హారతులు ఘనంగా నిర్వహించారు. అనంతరం గంగవరం ఆంజనేయ శర్మ మాట్లాడుతూ శ్రీ పరమశివుడే ఆది శంకరాచార్యుల రూపంలో పుట్టాడని, ఆది శంకరాచార్యుల అనుగ్రహం పొందాలంటే ఆ ఆదిశంకరాచార్యుల విగ్రహం అందరి ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో అందరికీ శుభం కలుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 19వ తారీఖు వైశాఖ పున్నమి
శనివారం సాయంత్రం వెండి సింహాసనాలు చేయించబోతున్న అమ్మవారికి ఒక 25 కేజీలతో గురువును సంతత మానతోసు మనకు అత్యంతమైన పవిత్రమైన దినం. ఈరోజు జగద్గురువులైన ఇద్దరు దినం. ఒకరు అద్వైత ప్రతిష్టాపజేవతే పరివిశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞే నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరాయణ పరో నారాయణ పరః తదత్సర్వం వ్యాప్య నారాయణ. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధిత నమః. కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. ఇక్కడ సదాశివ సమారంభ పురాణానామాలయ ఆర్ద్రా నక్షత్ర శ్రీ ఆదిశంకరాచార్య జయంత్యుత్సవ అభిషేచన పూజా కర్మణ భగవాన్ సర్వాత్మకః ఉంది. సంకష్టహరణ గణపతి క్షేత్రం. ఎంత శ్రమ పడితే ఆ దేవాలయంలో అర్చనలు అవన్నీ పరిపుష్టమవుతాయి. దానికి ఎంత శ్రమ చేస్తున్నాడు యజ్ఞం సంపత్ శర్మ. చాలా భక్తిపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా నిత్య ధూపదీప నైవేద్యాలకు లోటు లేకుండా స్వామివారిని కాపాడుతున్నాడు కనుకనే ఆ దేవాలయానికి ప్రజాదరణ భక్తి ఆదరణ బాగా పెరిగి భక్తుల సంఖ్య తాకిడి బాగా పెరిగి ఆ దేవుడి యొక్క అనుగ్రహాలు కలుగుతున్నాయి. అదేవిధంగా ఇటు తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీ కనుక మనం చూసినట్టయితే ఇటు సతీష్ పాండే ఒక పక్కన, అటు శారదా సరస్వతి మందిరంలో సంతోష్ శర్మ, ఇటు లలితాగుడిలో శ్రావణ్ శర్మ, ఇట్లా అనేక దేవాలయాలలో అనేక మంది అర్చకులు అక్కడ ఉండే స్థానాచారులు నిజంగా దేవతా స్వరూపంగా వాళ్ళు అక్కడ అవతరించి శ్రద్ధాభక్తులతో పూజా కార్యక్రమాలు నిర్వహణ చేస్తున్నారు. ఏ లోటు లేకుండా దేవతలకు పరిపుష్టంగా చక్కగా పూజా కార్యక్రమాలు నిర్వహణ చేస్తున్నారు కనుకనే ఈరోజు ధర్మం ఇంకా ఇంత పూర్తయినా నిలబడి ఉంది, వేదరక్షణ జరుగుతుంది. కనుక ఆస్తికులైనటువంటి సనాతనులైనటువంటి ధర్మబద్ధమైనటువంటి భక్తులందరూ కూడా శ్రద్ధాభక్తులు. ఇంటర్ బోర్డు వైఫల్యంలో ప్రభుత్వం మౌనంగా ఉండడంపై విద్యా సంఘాలు నిరసనలు వెల్లువెత్తాయి. హిమాయత్ నగర్ సిపిఐ కార్యాలయం వద్ద చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నేటికి 2వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం సంఘీభావం వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు న్యాయం జరగాలని దీక్ష చేస్తున్న ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ పెద్దలందరికీ ఈ సంఘ నాయకులందరికీ కార్యకర్తలకు వారందరికీ కూడా ముందుగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ వేదికపై సంఘీభావం ప్రకటించడానికి వచ్చిన గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ధర్నాలతో మండుతున్న ఎండల్లో కేకలు పుట్టిస్తున్నాయి. ఓ పక్క రాష్ట్రంలో చూస్తున్నట్టే ఓ పక్క రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ కూల్చివేత, మరో పక్క చూసినట్టయితే ఇంటర్ బోర్డు వైఫల్యం వల్ల విద్యార్థుల ఆత్మహత్య, ఇలా ఈ విధంగా ఎన్నో ధరలతో అంతా రాష్ట్రం అంతా కూడా ఉక్కిరిబిక్కిరిగా మేలుకుంటున్న పరిస్థితి. సో ఈ పరిస్థితి గురించి మనం పరీక్షించుకోవడానికి చర్చించుకోవడానికి మనతో పాటు టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం గారు మనతో ఉన్నారు. వాళ్ళతోటి నమస్కారం సార్. సార్, గత కొద్ది రోజుల కాలంలో చూస్తుంటే కనుక తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ధర్నాలతో ముండిపోతుంది. ఓ పక్క చూస్తుంటే ప్రభుత్వం నుంచి ఇప్పటివైనా స్పష్టట్లేదు, ఓ పక్క చూస్తుంటే అంబేద్కర్ కూల్చివేత, మరో పక్క విద్యార్థి ఆత్మహత్య. అసలు ఏం జరుగుతుంది సార్ తెలంగాణ రాష్ట్రంలో? ఒక ప్రభుత్వ నిర్లక్ష్యమైన అసమర్థమైనటువంటి పాలన మనం చూస్తున్నాం ఇవాళ తెలంగాణలో. ఎవరు ఏం చేస్తే మాకేందనే ఒక దృష్టికోణంతో ఉన్న
వెనకటికి పాట ఉండేది, నవ్విపోదురుగాక నాకేటి అని. అదే పరిస్థితి వాళ్ళ మన ప్రభుత్వంలో కనబడుతున్నది. ఇప్పుడు అక్కడ అంబేద్కర్ విగ్రహం కూలింది. నిజానికి చాలా ఒక దురదృష్టకరమైన సంఘటన. అది కేవలం దురదృష్టకరమైన సంఘటన అనడానికి కూడా లేదు, పూర్తి ఒక నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించడం వల్ల జరిగినటువంటి ఘటన. అది దాన్ని సరిచేసుకోవటానికి, జరిగిన తప్పును చక్కదే పెట్టడానికి ఒక ప్రయత్నం లేదు. యువతల సమర్థత లేని కంపెనీని తెచ్చి ఇక్కడ 9.5 లక్షల మంది పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. యువతలో కూడా దాన్ని సరిచేయటానికి ప్రయత్నం లేదు. ఓ కమిటీ వేసిండ్రు, నివేదిక రాగానే చర్యలు అన్నారు. కమిటీ స్పష్టంగా చెప్పింది, ఆ కంపెనీకి సామర్థ్యం లేదన్నది, అటువంటి కంపెనీలు ఉండకూడదన్నది. ఇంకో మాట కూడా వాళ్ళు చాలా సూటిగా ఏం చెప్పిండ్రంటే హెచ్చరికలు చేసినా సరి చేసుకోలేదు అన్నారు. ఇట్లాంటి ఒక కంపెనీకి ఒప్పందం లేకుండా పని ఎట్లా ఇచ్చిండ్రనే మాట కూడా నివేదిక చెప్పింది. అయినప్పటికీ ఇవాళ ఈ తప్పులు చేసిన అధికారులపై చర్యలు లేవు, కంపెనీపై చర్యలు లేవు. మొత్తం పరిస్థితిని చక్కదిద్ది ఇంటర్ పిల్లలకు ఆత్మస్థైర్యాన్ని కల్పించే ప్రయత్నమూ లేదు. దాదాపు 26-27 మంది పిల్లలు చనిపోయినారు ఇవాళ. ఇది ఇవాళ జరుగుతున్న పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఓ దిక్కుపోయినరు, పర్యటనకు సంబంధిత శాఖ మంత్రి ఒక దిక్కుపోయినరు. మొత్తం మీద ఎవరు హైదరాబాద్లో ఇవాళ లేరు. నివేదిక మీద ఇప్పటి వరకు స్పందన లేదు. ఇంకా మేము మొత్తం సమీక్ష చేస్తామంటున్నారు, ఎన్నాళ్ళకు పూర్తవుతుందో తెలియదు. దీని పర్యవసానంగా ఇప్పుడు మొత్తం అడ్మిషన్, ఈ సంవత్సరపు అకాడమిక్ క్యాలెండర్ కూడా బాగా దెబ్బతినే ప్రమాదం. ఈ అన్యాయమైనటువంటి పరిస్థితులు ప్రజలు ఇంత కొట్లాడుతున్నా కానీ సమాధానం లేదు. తప్పు చేసిన వాళ్ళపై చర్య లేదు, కానీ న్యాయాన్ని డిమాండ్ చేస్తున్న వాళ్ళని మాత్రం అరెస్టు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో మరి తప్పకుండా ఒక మంచి పరిణామం ఏంటంటే అన్ని పక్షాలు కూడా సిద్ధాంతాలను పక్కన పెట్టి ఐక్యమవుతున్న ఈ న్యాయం కోసం. ఇది ఒక మంచి పరిణామం. సంఘటితమైన పోరాటం ఒకటి సాగుతూ ఉన్నది అలా రాష్ట్రంలో. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలని, కదిలి వచ్చి ఒక బాధ్యతతో వ్యవహరించాలని, జరిగిన తప్పులు చక్కబెట్టడానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి, న్యాయాన్ని అందించడానికి పూనుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అంబేద్కర్ విగ్రహ కూల్చివేతలో ప్రభుత్వం హస్తప్రయోగం ఉందనుకుంటున్నారా? ఏదున్నా కానీ ఒక ప్రభుత్వము దాన్ని పట్ల వ్యవహరించిన తీరు సరిగ్గా లేదు. ఒక కీలకమైన అంశం అది. అట్లాంటి అంశము అంబేద్కర్ జయంతి రోజు దాని పట్ల ఆ సమస్యను, ఆ విషయాన్ని చూడటం, దాన్ని పరిష్కరించడానికి జరిగిన ప్రయత్నం ఏ ఒక్కటి కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో లేదు. అర్ధరాత్రి పూట తీసుకుపోయి హడావిడిగా విగ్రహాన్ని ఎత్తి అవతల బారేయాలనే తాపత్రయమే తప్పగాని మొత్తము ఆ సమస్యలో ఉన్న అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం అయితే లేదు. విగ్రహం ఆడుంటే పోయేదేం లేదు. ఆ పర్మిషన్లకు సంబంధించిన వ్యవహారం పెండింగ్లో పెట్టి వాళ్లకు తెల్లవారి జన్మదినం కార్యక్రమాలు అక్కడ జరుపుకోవటానికి అవకాశం ఇస్తే సరిపోయేది. ఆ ప్రయత్నం చేయకపోవటము, అరెస్టులకు పాల్పడటం, హడావిడిగా విగ్రహాన్ని తీసి అవతల పడేసే ప్రయత్నంలో అది ముక్కలైన విగ్రహాన్ని మేము ఇంకో విగ్రహం పెడతామైనా అనొచ్చు. దాన్ని తీసుకుపోయి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో వేసి మరి మనసు గాయపరచడం తప్పేది మరొకటి కాదు. ఈ వ్యవహార శైలి తప్పనిసరిగా ప్రభుత్వ నిర్లక్ష్యం, యథా రాజ తదా అధికారి, ఇంకంతే అక్కడ మనకు కనబడుతున్నటువంటిది. అది మనం ప్రధానంగా ఇంకా ఏం డైరెక్షన్లు ఇచ్చిండ్రు అవన్నీ మన దగ్గర సంపూర్ణంగా సమాచారం లేకుండా మాట్లాడలేం. కానీ ప్రభుత్వము ఘటన జరిగిన తర్వాత తన స్పందన అనేది ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో లేదు అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఇంటర్మీడియట్ బోర్డు వైఫల్యం చూస్తుంటే ఇది విద్యార్థుల ఆత్మహత్యలే కానీ లేకుండా వాళ్ళు ఫెయిల్ అయిన విధానం కానీ చూస్తే ఇది బోర్డు వైఫల్యం అనుకుంటున్నారా, లేదంటే ఈ బోర్డు వైఫల్యంలో ప్రభుత్వం కూడా ఉందనుకుంటున్నారా? ఒకవేళ ప్రభుత్వం కూడా ఉందని మీరు అనుకుంటే అసలు ఇప్పుడు విద్యా సంస్థలు అన్నీ కూడా ఉద్యమాలు చేస్తున్నాయి. ఈ ఉద్యమాన్ని, పోరాటాన్ని, నిరవధిక నిరాహార దీక్షలు కూడా ఎంతవరకు కొనసాగించనున్నారు? దీంట్లో బోర్డు వైఫల్యం కుట్ట వచ్చినట్టు కనబడుతుంది. ప్రభుత్వ బాధ్యత ఎక్కడ ఉందంటే సరిగ్గా బోర్డును పనిచేయించాలి. ఆ పని చేయించడంలో ప్రభుత్వం కూడా విఫలమై తప్పును చక్కదిద్దడానికి చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు కూడా మీరేసిన కమిటీ చెప్పింది. ఆ చర్యలు అమలు చేయటంలో కూడా సంపూర్ణంగా ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ఇందులో ప్రభుత్వం బాధ్యత ఉందా లేదా అంటే కనబడుతూనే ఉంది అనేది. కాబట్టి ఆ బాధ్యతను ప్రభుత్వం ఇప్పటికైనా స్వీకరించాలి. మేల్కొనండి,
సమస్యను గుర్తించండి అని అడుగుతున్నాం. ఇక అదేవిధంగా చూసుకున్నట్టంటే గ్లోబరీన సంస్థ కనుక చూసుకుంటే అధిపరగా ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో కొంతమంది కాంగ్రెస్ నాయకుల నుంచి 10 కోట్లతోటి వాళ్ళు డీలింగ్ కుదుర్చుకొని తీసుకొచ్చిన సంస్థ అని వాళ్ళు అంటారు. అదే అధికార పార్టీ తీసుకుంటే అంతవరకు లేదు 4.5 కోట్లతోటి అది కొంచెం అసలు దీని మీద మన స్పష్టత ఇవ్వగలుగుతారు సార్ ఒక వామపక్ష నేతగా మీరు? ఇప్పుడు దీంట్లో గ్లోబరీనా సంస్థ పైన చాలా కీలకం ఏంటంటే ఆ సంస్థకు శక్తి లేదు, అర్హత లేదు. లేని కంపెనీకి పర్మిట్ ఎందుకు ఇచ్చిండ్రు అనేది మొదటి ప్రశ్న. అంతకుముందున్న ఒకవేళ మనకి ఇవాళ ఇప్పటికిప్పుడు మనకు ఈ పని చేయవలసి ఉంది అంటే ఇంకో కంపెనీని పిలిచేది ఉండే, లేదంటే ఉన్న సంవత్సరానికి గతంలో జరిగిన పద్ధతిని కొనసాగిస్తూ కొత్త కంపెనీలను వెతుక్కునే ప్రయత్నం చేసి ఉండాల్సింది. మనకు అనేక కంపెనీలు, పేరు మోసిన కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయి. ఐటీకి హైదరాబాద్ హబ్ కేంద్రం, అట్లాంటి కేంద్రంలో దొరకాయా? ఏదో ఒకటి దొరుకుతుంది నీకు మార్గం. కానీ ఇంత తొందరపడి ఓ కంపెనీ కట్టబెట్టే విషయంలో మాత్రం అనుమానాలు వస్తున్నాయి. ఒప్పందం లేకుండా పని అప్పచెప్పినారు, అది చేయటానికి వీలు లేదు, చాలా పెద్ద తప్పిదం అది. ఎట్లా అప్పచెప్పినరు? ఖచ్చితంగా మీరు సూచన చేసినాక కూడా వారు సరి చేసుకోలేకపోయినరు. ఇవన్నీ కనబడుతున్న దాన్ని పక్కన పెట్టకపోవటము, దాన్నే కొనసాగించే ప్రయత్నం చేయటం అయితే అన్యాయము. ఇది ప్రభుత్వానికి తెలిసి జరిగింది. ఎన్నికలు కానివ్వండి, మేము దీన్ని సరి చేస్తామని వాళ్ళు అధ్యాపకుల సంఘం బాధ్యులకు, ప్రిన్సిపల్ల సంఘం బాధ్యులకు హామీ ఇచ్చిండ్రు కూడా. కానీ వాళ్ళు అది కూడా మనకు అమలుకు నోచుకోకపోవటం, పట్టింపు లేదండి. ఏం చెప్తాం గవర్నమెంట్, ఈ లోపం ఏంది గవర్నమెంట్లో అంటే పట్టింపు లేదు. నాకేం పట్టి లేనట్టుగానే ఒక ఎమ్మెల్యేలను కొనే విషయంలో, ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్ట్ చేసే విషయంలో, ప్రజా సంఘాలను విచ్ఛిన్నం చేసే విషయంలో ఉన్న శ్రద్ధ ఇట్లాంటి సమస్యలను రూపుమాపే విషయంలో లేదు. అది మనకు కనబడుతున్నది. ఫైనల్గా డిమాండ్స్ ఏం చేస్తున్నారు? విద్యార్థులకు ఏ విధమైన న్యాయం కావాలనుకుంటున్నారా? గ్లోబల్ సంస్థ అది అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టాపన చేయాలి. విద్యార్థుల విషయంలోనైతే అన్ని పేపర్లు మీరు రివ్యూ చేయండి. అవసరమైన అన్ని సందర్భాల్లో, ఏ సందర్భాలు అనేది ఎక్స్పర్ట్ కమిటీ చెప్పింది, పేపర్ రివాల్యుయేషన్ ఫ్రీగా చేయండి. మూడోది చాలా కీలకం, చనిపోయిన పిల్లల కుటుంబాలను ఆదుకోండి, ఎక్స్గ్రేషియా ఇచ్చి. నాలుగోది ఏంటంటే మొత్తంగా బాధ్యులైనటువంటి అధికారులపైన చర్య, ముఖ్యమంత్రి సంబంధిత మంత్రిని బర్తరఫ్ చేయాలి. తర్వాతనేమో ఈ అవకతవకలు పునరావృతం కాకుండా ఉండటానికి ఒక న్యాయ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి. సార్ ఒక ప్రొఫెసర్ చెప్పండి సార్, రివాల్యుయేషన్ వల్ల విద్యార్థులకి అంటే ఫెయిల్ అయిన విద్యార్థులకి వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు సార్? అంటే ఇక్కడ 2 కీలకమైన అంశాలు. చనిపోయిన పిల్లల పేపర్ల విషయంలో నేను అనుకునేదైతే బోర్డు ఏదైనా ఒక యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆ పని చేస్తే బాగుండేది, నమ్మకం కుదిరేది. అది తప్పిదం చేసింది. తప్పనిసరిగా రివాల్యుయేషన్లో ఏదో ఒక మార్పు అయితే కనబడుతుంది. ఎందుకు ఇట్లా జరిగింది అనేది అర్థమవుతుంది కదా. ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో 90% వచ్చి, 10th 90% వచ్చి, ఇంటర్లో దెబ్బతిన్న విద్యార్థులు ఉంటే, 10th 90 వచ్చి ఇంటర్లో దెబ్బతింటే ఏ కారణం ఏంది అడగాలి కదా. రెండోది, ఫస్ట్ ఇయర్లో మంచి మార్కులు వచ్చి సెకండ్ ఇయర్ ఫెయిల్ అయితే కూడా మనకు కారణాలు తెలియాలి. రివాల్యుయేషన్లో ఇట్లాంటివన్నీ అర్థమవుతాయి. ప్రొఫెసర్ కోదండరామ్ గారు చెప్తున్నారు, ఏదేమైనప్పటికీ ప్రభుత్వం అయితే అటు అంబేద్కర్ విషయంలో అయితే ఇటు విద్యార్థుల ఆత్మహత్య అనే విషయంలో కూడా ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం మాట్లాడకపోయినప్పటికీ మౌనం అన్నది సమాధానం కాదు, ఖచ్చితంగా సమాధానం చెప్పేసి రాలి, విద్యార్థులకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే వాళ్ళ డిమాండ్ అదేవిధంగా చెప్తున్నట్టయితే సంబంధిత విదేశాంగ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళని బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా గ్లోబల్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థను ఖచ్చితంగా బ్లాక్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవి అనుకునే సాధించే వారు కూడా వారి అన్ని విద్యా సంస్థలు కానీ వారి యొక్క పోరాటాలు కానీ ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నవీన్తో రంజిత్, చూస్తూనే ఉండండి V3 న్యూస్. కృష్ణా జిల్లా కొండపల్లి మండలం రిజర్వ్ ఫారెస్ట్ నుంచి గన్నవరం తరలిస్తున్న అటవీ పందుల ఇబ్రాహీంపట్నం చెక్పోస్ట్ వద్ద అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న పందులను ఇబ్రాహీంపట్నం పశు వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించి వాటిని అటవీ పందులుగా గుర్తించారు. అక్రమంగా తరలిస్తున్న వారిపై కోర్టుకు హాజరు పరుస్తామని తెలిపారు. పట్టుకున్న పందులను అటవీ శాఖ అధికారుల సూచనల మేరకు కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో వదిలిపెడుతున్నట్లు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బి లెనిన్ కుమార్ తెలిపారు. అది బాగుంటుంది.
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నీటి సమస్య తీవ్రంగా మారింది. దానికి తోడు ఎండలు తోడవడంతో దుబ్బాక వాసులు నీటి కోసం మున్సిపల్ భవనాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ధర్నా నిర్వహించారు. కమిషనర్కు విన్నవించినా ఫలితం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటన్నర వరకల్లా ఒక ట్యాంకర్లో ఒక నీళ్ళు అసలు చాలా ఇబ్బంది అవుతుంది. నల్లలు ఒక్కటి ఇప్పుతలేరు. మిషన్ భగీరథ ఏవట్టి పాత నల్లలు బంద్ చేసారు. వాళ్ళని అడిగితే వీళ్ళని అడగమంటారు, వీళ్ళని అడిగితే వాళ్ళని అడగమంటారు. ఇది ఎవరి సమస్య అనేది అర్థమవుతలేదు వాళ్ళకు. ఇది మొత్తం మాకు ఒక 100-150 ఇండ్లు ఉన్నాయి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఏమైనా అడిగితే మేము ట్యాంకర్లతో పంపిస్తామని ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నారు. అది బంద్ చేసి 4 రోజులు అవుతుందట. వీళ్ళకి తెలియదని చెప్తారు. ఇప్పుడు అడిగితే పోయి వేరే ఆఫీస్లో పోయి అడుగుమని చెప్తారు. మిషన్ భగీరథ ఆఫీస్లో పోయి అడుగుర్రి, మాకు సంబంధం లేదంటే వీళ్ళు పన్ను తీసుకుంటలేరా? ఇంటి బిల్లు కానీ నల్ల బిల్లు కానీ వీళ్ళు వచ్చి తీసుకుంటలేరా? వీళ్ళకి సంబంధం లేదంటే ఎవరిని అడగమంటారు? మనం ఇప్పుడు ఎమ్మెల్యే గారికి కొమ్మంటారా? మాకేమన్నా కార్లు పెట్టారా పోయి వాళ్ళ దగ్గర అడగడానికి? ఎవరిని అడుగుదామన్నా మాకు ఇప్పుడు ఒక ఇక్కడ లోకల్ లీడర్ లేడు. అడుగుదానికి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకొని మనల్ని అడిగేటోళ్ళు లేరు. ఏమి ఏడవాడ ఓట్లు వేయకముందు ఈ గల్లీ కాడ మీకు బోర్ వేస్తామని వేస్తామన్నారు. ఓట్లు అయితే వేయించుకో, గల్లీ మంచిగా చేస్తామన్నారు. ఏది లేదు. ఓట్లు అయిపోయినాక ఆ నీళ్లు మాత్రము 10 రోజులు ఒక్క బొట్టు నీళ్ళు వస్తలేవు. మొత్తం కడిగేసేసాడు. మళ్ళీ నల్ల వస్తలేదని చెప్తే మొన్న వచ్చి తవ్వి పెట్టిపోయారు. ఆ తవ్వి నుంచి ఆయనతో చినుకు కూడా నీళ్ళు వస్తలేవు. శ్రీకాకుళం జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా రైతులు పండించిన ధాన్యం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు రైస్ మిల్లర్లు కొనుగోలు, అదేవిధంగా రైతులకు సకాలంలో రైస్ మిల్లర్లు బిల్లులు చెల్లిస్తున్నారా లేదా అన్న అంశంపై ప్రభుత్వం ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు ఈ తనిఖీలు కొనసాగిస్తున్నారు. మీకు తెలుసా ఎన్ని ఉన్నాయో మీరు చూసారా? అంతే కదా మరి. సప్లైస్ ఇచ్చినాయి. పాత ఓల్డ్ ఓడి అవును 17-18 ఎన్ని ఇచ్చారు? మీకు లెక్క ఉందా? బుక్ లో రాసుకుంటారా? తీయండి. అది నాయుడు అది కూడా తీసుకోండి. మీకు ఫార్మాట్ లో లేదు అది సర్వీసెస్ని, అలాగే ఈ యొక్క పీపీసీస్ అంటే ప్యాడీ పర్చేజింగ్ సెంటర్ యొక్క సర్వీసెస్ని, రైస్ మిల్స్ యొక్క సర్వీసెస్ని, ట్రాన్స్పోర్టేషన్ యొక్క సర్వీసెస్ని సక్రమంగా ఉపయోగించుకునేలాగా చూడాలనే ఉద్దేశంతో రైతుల యొక్క సౌకర్యార్థం, రైతుల యొక్క బెనిఫిట్ కోసం, వారికి ఏ రకంగా అన్యాయం జరగకుండా కోసం ఈ సిస్టమ్ అంతటిని కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేయడం కోసం ఈ యొక్క సిస్టమిక్ ఇంప్రూవ్మెంట్ అంటే ఒక రకమైనటువంటి మార్పు, ఒక మంచి పాజిటివ్ డెవలప్మెంట్ కోసం ఈ యొక్క ఇన్స్పెక్షన్స్ అనేది చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో 50 బస్తాల గుట్కా ప్యాకెట్ల స్వాధీనం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఎండవేడికి బయటకు రావడానికి జంకుతున్న 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు. బాణుడి ప్రతాపానికి నిన్న 16 మంది మృతి. కామారెడ్డి జిల్లాలో మరింత పెరిగిన ఎండవేడి. తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన 2వ విడత స్థానిక సంస్థల ఎన్నికలు. ఎండవేడిని లెక్క చేయకుండా ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు. అనంతపురం జిల్లా తనకల్లులో ఘనంగా తవలం ఆంజనేయ స్వామి రథోత్సవం. స్వామివారి అనుగ్రహానికి బారులు తీసిన భక్తజనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.